హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక అర స్పూను, ఒక స్పూన్ లాగా. కందిపప్పు అనేది బాగా వేయించుకుంటాను నేనైతే సిమ్లో పెట్టేసి. పప్పు ఇలా వేయించుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. అప్పుడైతే మనము పప్పు వేయించుకొని చేసేవాళ్ళం. ఇది ఇంట్లో తయారు చేసే పప్పు కాదు కదా, మనం కొనుక్కున్నదేని, కాబట్టి ఈ రకంగా వేయించుకోవాలి. బాగా సిమ్లోనే పెట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిన తర్వాత దానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఒక చెంబుడు వాటర్ పోసుకొని కొంచెం కారం యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా అయితే పప్పు బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్లు రానియాలి. నేనైతే 5-6 విజిల్లు రానిస్తాను, ఎందుకంటే కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. కొంతమందికి పలుకులు పలుకులుగా ఉంటే ఇష్టం. పప్పు ఉడికే లోపల మనం పోపుకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని గోంగూర కడిగి పెట్టుకుందాం. గోంగూర చిన్న చిన్న ఆకులు కాబట్టి ఈలోపు పప్పు ఉడికిపోద్ది. పప్పు మనకి రెడీ అయింది చూసారా. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర అనేది వేసుకోవాలి. చిన్న ఆకులు కాబట్టి నేను కట్ చేయలేదు, అదే పెద్ద ఆకులు ఉంటే చిన్నగా కట్ చేస్తా. ఈ రకంగా గోంగూర మొత్తం వేసేసుకోవాలి. అందులో మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం, పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనకి రుచికి సరిపడా. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. ఈ 3 వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 నుంచి 3 విజిల్స్ వస్తే చాలా బాగా ఉడికిపోతుంది. ఆకు అనేది మనం కట్ చేయలేదు కాబట్టి. పిల్లలకి ఆకులు తగిలినా తినరు కదా. మా పిల్లలు అయితే ఒక్కోసారి పేస్ట్ చేసి వేయమంటారు. అందుకనే నేను 3-4 విజిల్లు మళ్ళీ రానిస్తా. చూసారు కదా. అన్నీ వేసి మళ్ళీ ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా పప్పు రెడీ అయింది. మొత్తం అన్నీ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము పోపు వేసుకోవచ్చు. ముందుగా గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా వెల్లుల్లి కొంచెం చితక్కొట్టుకోవాలండి. ఇంకా డైరెక్ట్గా అలాగే వేస్తే చిట్లిపోతాయి. ముందు వెల్లుల్లి వేసుకుంటే బాగా వాసన మంచి వస్తుంది. కొంచెం ఇది వేగాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని అందులో కొంచెం ఒక అర టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి సాల్ట్ వేసి ఇలా వేయించుకోవాలి. ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే తాలింపు మనకి పప్పు వేయగానే మంచి వాసన అనేది వస్తుంది. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే ఏం రుచి బాగోదు. చూసారు కదా, ఈ విధంగా వేగిపోయినాయి. మనకి తాలింపు రెడీ అయిన తర్వాత మనకి పప్పు అనేది అందులో వేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. చూసారా, పప్పు చూడడానికి ఎంత బాగుందో. చాలామందికి ఇష్టం ఇది గోంగూర పప్పు అంటే. కందిపప్పు వేసి చేస్తారు, శనగపప్పు కూడా వేసి చేస్తారు. నేనైతే ఇది కందిపప్పు ఒకటే వేసాను. నేను కొంచెం పలచగానే చేసుకుంటా. మా పిల్లలు చిక్కగా ఉన్నా తినరు. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, పిల్లలు ఏమీ తినడానికి ఇష్టపడరు. కొంచెం నోటికి రుచిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా పప్పు మనం చేసుకుంటే బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, దీంట్లోకి చల్లమిరపకాయలు, పప్పు, వేడివేడి అన్నం కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సింప్లీ లంచ్ అయినా డిన్నర్ అయినా సింపుల్గా తినొచ్చు, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ.